శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో జరిగేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటూ ఉంటాయో వాటిని అనుసరించి ఈ భూమి మీద జీవుల మీద, ముఖ్యంగా జీవుల మీద ఈ గ్రహ స్థితుల యొక్క ఫలితాలు ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మేషరాశి పాపార్గళ పడి ఉన్నది. పాపార్గళ అంటే ఏమిటి అంటే, 2 రాసులు, అంటే 1వ రాశి తిరిగి 3వ రాశి, ఆ 2 రాసుల్లో పాపగ్రహాలు సంచరిస్తూ ఉండగా ఆ మధ్యలో ఉండేటటువంటి రాశి ఏదైతే ఉంటుందో 2వ రాశి, అది పాపార్గళ పడింది అంటాము. ఒకవేళ అందులో గ్రహాలు ఉన్నట్టయితే ఆ గ్రహాలు బంధనంలో చిక్కుకున్నాయి అంటాము, పాపార్గళ పడ్డాయి అంటాము. ఇలా 2-3 రకాల పరిభాషలో చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్ర పరిభాష పాప అర్గళ అంటే. ఇప్పుడు మనకి 31 జూలై నుంచి 23 ఆగస్టు వరకు 24 రోజుల కాలం మేషరాశి పాపార్గళ పడింది. అంటే మీనరాశిలో రాహు గారి యొక్క సంచారం జరుగుతూ ఉండగా 23వ తేదీ ఆగస్టు వరకు కుజుని యొక్క సంచారం ఉంటూ ఉంది వృషభ రాశిలో. రాహువు పాపగ్రహమే, కుజుడు పాపగ్రహమే. ఈ 2 పాపగ్రహాల మధ్య చిక్కుకున్నటువంటి మేషరాశి పాపార్గళ పడింది అని చెప్తాము. అంతేకాదు, గోరు చుట్టు మీద రోకటిపోటు అన్న సామెతని మనం వింటూ ఉంటాం. ముందరే గోరు చుట్టు వచ్చింది, ఏదో చిన్న అనారోగ్యం ఏర్పడింది వేలుకి, దాని మీద రోకలి దెబ్బ పడితే అది ఎంత బాధ. అలాంటి బాధే మేషరాశి వాళ్ళకి ఈ జూలై 23వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇది ముందరే పాపార్గళ పడుతూ ఉంటే మేషరాశి, దాని మీద శనిగారి దృష్టి, 3వ దృష్టి. అంతేకాదు, ఆ మేషరాశి శనిగారికి నీచస్థానం. అంటే మరి అది గోరు చుట్టు మీద రోకటి పోటే కదా. అంత బాధ, గోరి చుట్టు మీద రోకటి పోటు పడితే ఎంత బాధ పడుతుందో ఆ వేలు, తద్వారా ఆ మనిషి ఎంత బాధకి లోనవుతారో, ఇంచుమించుగా అలాంటి బాధ ఇక్కడ మేషరాశి వారికి ఉండబోతోంది. మేషరాశి పాపార్గళ పడడము, శనిగారి దృష్టి, 3వ దృష్టి పడడము, ఈ మేషరాశి శనిగారికి నీచ స్థానం అవడము. మరి ఏమి చెయ్యాలండి ఇలాగ ఉన్నప్పుడు అంటే, గురుబలం బాగుంది కాబట్టి ఈ గురుబలాన్ని మీరు స్మరించుకుంటూ, గురువుని స్మరించుకుంటూ, ఆ బలాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటూ, శనిగారికి కొన్ని పరిహారాలు చేసుకుంటూ, హనుమాన్ చాలీసా చదువుకోవడము, శనిగారికి అభిషేకం చేయించుకోవడము, అలాగే శివునికి అభిషేకం చేయించుకోవడము, అలాగే కుజరాహు స్తోత్రాలు చదువుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆలయంలో ఏదైనా సేవ చేయడము, ఇలాంటివి చేస్తే చాలా వరకు ఈ అర్గళ వీడుతుంది, బంధనం వీడుతుంది. ఆ పాపార్గళ, ఆ గ్రహం ఎన్ని రోజులు అక్కడ ఉంటుందో అన్ని రోజులు ఉంటుంది, తరువాత మార్పు వస్తుంది. కానీ అలా పాపార్గళ పడ్డప్పుడు ఆ బంధనం అనేది మనని బంధించినట్టు అన్నమాట. అంటే ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, మనస్సు అలాగే ఉంటుంది. శారీరక స్థితి అంటే బద్ధకం పెరగడము, అలసత్వం పెరగడము, ఏ పనికి ఉత్సాహం లేకపోవడము, హుషారుగా చేయలేకపోవడము, ఆలోచనలు సరైన నిర్ణయం తీసుకోలేని విధంగా ఉండడము, ఒకళ్ళు చెప్తే వినకపోవడము, అలాగే స్వతంత్రమైన నిర్ణయాలు తప్పు అవడము, నిర్ణయ అధికారం లేకపోవడము. ఈ విషయంలో నువ్వేం మాట్లాడద్దు, చెప్పింది చెయ్యి అంటారు మీ పెద్దలో, మీ బంధువులో, మీ స్నేహితులో, మీ భార్యో, మీ భర్తో, ఎవరో ఒకళ్ళు. అంటే మీ నిర్ణయాధికారం కూడా పోతుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడము, శారీరకమైన అనారోగ్యం ఏర్పడము, ఆర్థికమైన బలము కొంచెం తగ్గడము, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే స్థాన చలనము, సంతృప్తికర జీవితం లేకపోవడము ఇత్యాది లక్షణాలన్నీ కూడా ముఖ్యంగా మేషరాశికి ఉండడానికి అవకాశం ఉంది. దీనివల్ల మీరు నిరుత్సాహపడిపోతారు. నాకేదో అయిపోతోంది, నన్ను ఎవరు గుర్తించడం లేదు, నా ప్రాపకండ తగ్గిపోయింది, నా మాటకి విలువ లేకుండా పోయింది,
నేనంటే లెక్క లేకుండా పోయింది. ఇలాంటి ఆలోచనలన్నీ మీకొస్తూ ఉంటాయి. మీ విలువే ఉంటుంది. పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి కాస్త మీరు ఆగండి అన్నంత మాత్రాన అదేదో తగ్గిపోయినట్టు కాదు. గ్రహ బలాలు తగ్గాయి. కాబట్టి మనకి అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ విలువలు తగ్గడాలు కాదు. అస్థిమితం పెరగడం ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఇతర ఆలోచనలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయండి. గ్రహ బలాలు సరిగ్గా లేవు కాబట్టి నాకు కొంచెం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాటిని నేను సక్రమంగా ఎదుర్కోవాలి అంటే ఉన్న బలాలని నేను పెంచుకోవాలి. కాబట్టి గురుబలం బావుంది కాబట్టి గురుబలాన్ని పెంచుకోవాలి. శని బలం గూడా బావుంది. శనిగారు 11వ స్థానంలో ఉన్నారు గదా! లాభస్థానంలో. కాబట్టి లాభస్థానంలో శనిగారు స్వస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ బలాన్ని నేను పెంచుకోవాలి. కాబట్టి వీటి యొక్క పెంపుదల నేను చక్కగా స్థిరం చేసుకోవాలి అనుకుంటూ వాటికి సంబంధించిన స్తోత్రపారాయణాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి కేతువు 6వ స్థానంలో ఉంటారు. మేషరాశి వారికి 6వ స్థానం చాలా బలమైన స్థానం గదా! ఏ రాశి వారికైనా 6వ స్థానం చాలా బలం. కాబట్టి ఇది శత్రు, రోగ, రుణ స్థానం కాబట్టి ఇక్కడ శత్రువులు తగ్గిపోతారు, రోగాలు తగ్గిపోతాయి, అలాగే భయాలు తగ్గిపోతాయి, రుణాలు తగ్గిపోతాయి. అన్నీ బలం బావుంది కాబట్టి. కానీ ఈ పాపార్గళ పడి ఉన్నది కాబట్టి దీని ఫలితాలు గూడా అనుభవించవలసి ఉంటుంది గదా! కాబట్టి అవి అనుభవంలోకొస్తాయి. తరువాత గురుబలం చేత గాని, శనిగారి బలం చేత గాని, కేతు బలం చేత గాని అవి చక్కగా తగ్గిపోయి మీరు మళ్ళీ ఉల్లాసంగా ఉంటారు. అయితే ముందు ఏర్పడేటటువంటి సమస్య అయితే వస్తుంది గదా! ఆ సమస్య వస్తుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉండండి. మీ వంతు కృషి మీరు చెయ్యండి. శరీరాన్ని ఉత్సాహపరుచుకోవడము, చక్కటి ఆలోచనలు చెయ్యడము, ఇవన్నీ కూడా ఈ పరిస్థితులన్నీ గూడా మంచిగా జరిగిపోవాలి అంటే ఆ గురుబలము, శని బలము 2 కూడా బావున్నాయి కాబట్టి మీరు వాటిని ఇంకొంచెం అభివృద్ధి పరుచుకున్నారంటే చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ, పాపార్గళ వీడుతుంది. బంధనం తగ్గిపోతుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఎదురవుతున్నాయి అంటే అధైర్యపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కోండి అని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.